తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపాయి. సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను పార్టీ ముమ్మరం చేయనుందని, ప్రజాప్రతినిధులకు టైం టేబుల్ కూడా సిద్ధమవుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు తేదీ గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చాక ఈ తేదీని గుర్తు చేసుకోవాలి, అధికారంలోకి రావడమే మన టార్గెట్ అని నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారని పేర్కొన్నాయి. దీంతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమాలు చేయాలో కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిపాయి. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తంటూ తమ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒట్టి మాటని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. తెలంగాణలో పార్టీ రోజు రోజుకి బలపడుతోందని వారు పేర్కొంటున్నారు. అయితే చివరి 6 నెలల్లో ఏమవుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని మరికొందరు నేతలు అంటున్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సునీల్ బన్సల్ ఇక పూర్తి స్థాయిలో తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్సీలు రోజువారీ కార్యక్రమాలపై ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు వెళుతున్నాయని మరో ముఖ్య నేత పేర్కొన్నారు. పార్టీలో సాగుతున్న కోవటు రాజకీయాలపై అధినాయకత్వం వద్ద సమగ్ర సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుసరించిన వైఖరి పట్ల అగ్రనాయకత్వం సీరియస్గా ఉందని, అందుకే నితిన్ నబీన్ పరోక్షంగా సదరు నేతలను వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే అందుకు ముందుగా ఎన్నికలు జరిగే 4 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ నాయకత్వం మహారాష్ట్ర మంత్రి ఆశీష్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మకు అప్పగించింది. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో మెజారిటీ డివిజన్లు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఇక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి అప్పగించే అవకాశం ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ను పార్టీ తొలిసారిగా గెలుచుకున్న నేపథ్యంలో సంజయ్కి వరంగల్ బాధ్యతను అప్పగించాలన్న ప్రతిపాదన ఉంది. మరోవైపు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేసి అనూహ్య ఫలితాలు సాధించడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు. సంజయ్ స్పీచ్లు, ప్రచార తీరుతో క్యాడర్లో సైతం జోష్ వచ్చింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాలకు పోటీ చేసి 8 చోట్ల మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత 6 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 50% సీట్లు కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2ంటిని కైవసం చేసుకుని ఓటు బ్యాంకు పెంచుకుంది. ఆపై ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 4 మున్సిపల్ కార్పొరేషన్లను సైతం కైవసం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ మరింత సులువు చేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధమవుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల విస్తృత పర్యటనలు ఉండబోతున్నాయని అన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ సంస్థాగత ముఖ్యులు పర్యటనలు మరిన్ని ఉండబోతున్నాయని ఆయన చెప్పారు.